హాయ్ అండి, అందరికి నమస్కారం. మన హీరోలని చులకన చేసి మాట్లాడటం అనేది సర్వసాధారణం అయిపోయిందేమని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొన్ని వీడియోలు చూసినప్పుడు నేను కామెంట్ చూస్తూ ఉంటాను, ఆ వీడియో కామెంట్ ఎలా వచ్చింది ఏంది ఇదని. అక్కడ ఏ హీరో వీడియో చూసినా కానీ కొంతమంది హీరోలు వీడియోలు చూసినప్పుడు వాళ్ళ కామెంట్ బాక్స్లోకి వెళ్తే అరే ఒరే అని సంబోధిస్తూ ఉంటారు కామెంట్ పెట్టిన వాళ్ళు. అంటే ఇక్కడ వీడియో చేసినోని కాదు, ఆ వీడియో ఎవరిదో ఎవరి గురించి మాట్లాడుతుండో ఆ హీరోని పట్టుకొని, అది ఏ హీరో అయినా సరే అరే ఒరే అని సంబోధిస్తూ ఉంటారు అనమాట. ఇది నాకు ఎందుకో ఛానల్ కా నుంచి దీని గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఛానల్ కాంచి అనుకున్నా కానీ ఎప్పుడు ఆ సందర్భం రాలేదనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు విపత్తులు వస్తూ ఉంటాయి ఒక్కోసారి, ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు తుఫాన్లని, లేకపోతే రైతులకి ఏదో వాళ్ళు వేసుకున్న పంట పొలాలని సర్వనాశనం అయిపోయే టైంలో ఎన్నో విధాలుగా, అంతేకాకుండా వరదలు, వాగులు, వంకలు, డొంకలు, ఇలాగా అనుకోకుండా విపత్తు వచ్చి మన ఇల్లును కూడా ఒకసారి పడేసి మనకి ఏం తావరం లేకుండా తీసుకెళ్ళిపోతా ఉంటుంది. అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారే కావచ్చు, బాలకృష్ణ గారే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, మహేష్ బాబు గారే కావచ్చు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇలాగ నేను ఎంతమంది అయితే మన తెలుగు హీరోలు ఉండో, ఇక తమిళం, మలయాళం, కన్నడ వాళ్ళ గురించి నేను చెప్పట్లా, కేవలం మన హీరోల గురించి మనమే మాట్లాడుకున్నాం. ఎంతమంది అవుతుందో ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు సాయం చేసిన వాళ్ళేనండి. అంటే విపత్తులు వచ్చినప్పుడు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం హీరోలు మనం గుర్తు చేసుకుంటాం. ఒకవేళ పలానా హీరో ఇవ్వలేదు అనుకోండి, అగో ఈ హీరో ఇచ్చిండు, ఆ హీరో ఇవ్వలేదు, ఈ హీరో ఇన్ని కోట్లు ఇచ్చిండు, ఆ హీరో ఇన్ని కోట్లే ఇచ్చిండా అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. నాకు ఇక్కడ అర్థం కాని ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అసలు హీరోలు, సినిమా యాక్టర్లు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, వాళ్ళు ఎందుకు ఇవ్వాలని నాకు తెలియకడుతున్నా? వాళ్ళకి ఏమైనా అధికారం ఉందా? లేకపోతే వాళ్ళు మీకు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఒక రూల్ ఏమైనా ఉందా? మనకి గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉండొచ్చు, లేకపోతే ఎంపీలు ఉండొచ్చు, ఇలాగ ఎంతమంది ఉన్నారు. వాళ్ళు సాయం చేయకపోతే అడగాలి. ఇప్పుడు మనం హీరోలను పట్టుకొని మనం ఇష్టం వచ్చినట్టుగా ఒక్కోసారి ఊతపదంలాగా వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే ఏదన్నా ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు? మనల్ని ఎప్పుడు కూడా అభిమానుల్ని అభిమాన దేవుళ్ళు అంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, అది మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, లేకపోతే బాలకృష్ణ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం మాట్లాడతారంటే గౌరవించి, అసలు మీరుంటేనే మేము ఉంటాం, మీరు చేయబట్టే మాకు ఇంత పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా, మీరు లేదే మేము లేము, మీరు మాకు దేవుళ్ళు అని చెప్పి ఎంత మర్యాద ఇచ్చి మనల్ని దేవుళ్ళు చేస్తున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. మరి మన హీరోలు మనం అంటున్నాం కదా, ఫస్ట్ మొట్టమొదటిగా నువ్వు అనాల్సింది, నీకేమైనా ఇబ్బంది అయితే నువ్వు మాట్లాడాల్సింది నీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న అధికారులు. వీళ్ళు ఏం మాట్లాడవు, ఆ దమ్ము ధైర్యం అనేది మనకు ఉండదు. కేవలం హీరోలను పట్టుకొని, సినిమా హీరోలను పట్టుకొని, అసలు వాళ్ళు ఏదో సినిమా అనేది తీస్తున్నారు, నీకు ఇష్టమై నువ్వు పోతున్నావు, నీ ఇంటికాడికి వచ్చి వాల్ పోస్ట్ అతికి ఇట్లా బాబు నువ్వు రా అని, లేదా ఒక పాంప్లెట్ నీ ఇంటికి వచ్చే ఇవ్వట్లా, ఖచ్చితంగా ఈ సినిమా నువ్వు చూడాలని చెప్పి చెప్పట్లా, నీకు ఇష్టమైతే చూడండి లేకపోతే మానేయండి అంటారు. మళ్ళీ ఇక్కడ దరిద్రమైన అలవాటు ఏంటంటే నా హీరో గొప్ప, నా హీరో తురుము, నా హీరో తోపు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం, అవతల హీరోల్ని కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఇది చాలా 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 తప్పనమాట. ఎందుకంటున్నానంటే, నువ్వు ఆ హీరోని కించపరిచినట్టు మాట్లాడితే నీ హీరో ఎంత గొప్ప, అవతల వ్యక్తికి కూడా ఆ హీరో అంతే గొప్ప. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు అభిమానిస్తావో, ఏ విధంగా అయితే నువ్వు ప్రేమిస్తావో, ఏ విధంగా అయితే సినిమా థియేటర్కి వెళ్ళి గోల ఎంజాయ్ చేస్తావో, అవతల హీరో అభిమాని కూడా అదే విధంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ కూడా గొప్పే. ప్రతి ఒక్క హీరో కూడా కష్టపడి పైకి వచ్చిన వాడే. టాలెంట్ అనేది లేకపోతే ఎవరు సపోర్ట్ వెనకాలన్నా కానీ ఎవరు పైకి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నా, నాకు ఈ మాత్రం మాట్లాడే ఒక టాలెంట్ అనేది ఉండబట్టే కదా. ఏదో నన్ను తగ్గదా అనుకుంటే మాట్లాడితే మీరు నాకు వీడియో ఒక్కసారి కాదు కదా, ఒక సెకండ్ కూడా చూడరు. ఇలాగా టాలెంట్ అనేది ఎవడ అబ్బసొమ్మేం కాదు, ఎవడ అబ్బసొత్తేం కాదు, టాలెంట్ అనేది ఉండబట్టే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా మనం అలరిస్తున్నారు అనమాట. అంతేకాకుండా హీరోని దయచేసి కొన్ని భాషలలో సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉండండి, అలా పెట్టకండి. ఎందుకంటున్నానంటే, లేకపోతే మీకు ఇష్టం లేదనుకోండి, మీరు కామెంట్ పెడితే పెట్టలే, కానీ ఒక సభ్య సమాజం మీ కామెంట్ చూస్తుందని ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి. మన కామెంట్ అనేది కొంతమందికి, అంటే నీకు ఆనందం కలిగించవచ్చేమో కానీ, అంటే నేను అనేది విమర్శించవచ్చు కానీ అసభ్యంగా మాట్లాడి విమర్శించకూడదు అనమాట. నీకు ఆనందం కలిగించవచ్చేమో కానీ, ఒక్క కామెంట్ నీ ఒక్కడికి ఆనందం కలిగించవచ్చు కానీ ఆ కామెంట్ చూసి అవతల హీరోని అభిమానించే వాళ్ళందరికీ కూడా బాధ కలిగిస్తుంది అనమాట. ఇది సోషల్ మీడియాలో చాలా మంది ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎన్నో రోజులు బట్టి ఇలాంటి వీడియో కూడా చేయాలి, ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్కరికి తెలపాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి అనుకున్నా కానీ ఆ సమయం అనేది, సందర్భం అనేది రాలేదు. కానీ ఇలా గుర్తొచ్చి మరీ ఈ పాయింట్ మీద ఒక వీడియో చేయాలనే చెప్తున్నాను అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం, మన తెలుగు హీరోలు ఏం తక్కువ తినలేదండి.
ఏమన్నా ఆపద వచ్చినప్పుడు, ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకు మించి కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం విపత్తు వస్తే కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇటు ఆంధ్రాకి, ఇటు తెలంగాణకి. ప్రభాస్ గారు ఇవ్వలేదా? మెగాస్టార్ చిరంజీవి గారు ఇవ్వలేదా? రామ్ చరణ్ గారు ఇవ్వలేదా? అల్లు అర్జున్ గారు ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదా? అలాగే మహేష్ బాబు గారు ఇవ్వలేదా? ఇలాగా ఎంతో మంది ఎన్నోసార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని కూడా కించపరచాల్సిన అవసరం లేదండి. అంతేకాకుండా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక 2 ముక్కలు చెప్తా, తర్వాత ప్రతి ఒక్క హీరో గురించి చెప్తా, శ్రద్ధగా వినండి. మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు 2002లోనో నాకు అంత పెద్ద గుర్తులేదు కానీ బ్లడ్ బ్యాంకు, హై బ్యాంక్ పెట్టిండు. మరి ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి అతను బ్లడ్ దానం చేసిండు మనందరికీ తెలుసు. అంతేకాకుండా నేత్రదానం, ఎన్ని వేల మందికి నేత్రదానం అందించిండు. ముఖ్యంగా కరోనా సమయంలో దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ పంపించిండు. ఇంకోటి ఏంటంటే, అదే సమయంలో నాకు ఆక్సిజన్ అనేది దొరకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు పంపించిన ఆక్సిజనే నాకు పనిచేసి ఈ రోజున మీ ముందు నిలబడ్డాను అనమాట. అంతేకాకుండా ప్రభాస్ గారు ఇప్పటికి కూడా ఎంతో మంది అనాథ పిల్లలను అతను చూసుకుంటాడు. ఎన్నో ఊర్లను దత్త తీసుకుంటూ. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ గారి గురించి మనం ఇక్కడ ఒకసారి మాట్లాడుకోవాలి. అది నా జీవితంలో కూడా నా ఫ్రెండ్ జరిగితే నేను స్వయంగా చూసా. నందమూరి బాలకృష్ణ గారు కొన్ని దశాబ్ద కాలం నుంచి బసవతారక హాస్పిటల్ అనేది నడిపిస్తున్నారన్నమాట. మరి బసవతారక హాస్పిటల్లో రోజుకి ఎన్ని వేల మంది పేషెంట్లు వస్తారో మనకెవరికైనా తెలుసా? కొన్ని వేల మంది పేషెంట్లకు వైద్యం అనేది జరుగుతూ ఉంటుంది ఉచితంగా. అంతేకాకుండా మందులు, అక్కడ దాని లోన పనిచేస్తున్న డాక్టర్లకి జీతాలు, నర్సులకు జీతాలు, కంపౌండర్లకు జీతాలు, అలాగే కొన్ని పరీక్షలకి ఉచితమైన పరీక్షలు, అంతేకాకుండా ఆయాలు, ఆ హాస్పిటల్ మొత్తం మెయింటెనెన్స్, దానికి సంబంధించిన మిషన్లకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు, నిరుపేదలకు ఇప్పటి కూడా వైద్యం జరుగుతుందంటే ఈ విషయాన్ని మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అంతేకాకుండా స్వయంగా నా ఫ్రెండ్ అతనికి అనుకోకుండా గొంతులో ఇంత గడ్డైన తర్వాత ఏంటని చెప్పేసి నాకు ఒకసారి చెప్పిన తర్వాత, ఎందుకన్నా మంచిది పరీక్ష చేయించుకొని చెప్పిన తర్వాత నేను సలహా ఇచ్చిన తర్వాత బసవతారక హాస్పిటల్కి వెళ్ళిపోయింది. బసవతారక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రథమ పరీక్షలు మొత్తం చేసిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే గొంతు క్యాన్సర్ అనేది వచ్చిందనమాట. ఆ గొంతు క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత దాదాపు ఒక 6 నెలల పాటు వైద్యం చేయించుకున్న తర్వాత ఇంచుమించు కొద్ది గొప్ప అతనికి అప్ అండ్ డౌన్ ఛార్జీలని, లేకపోతే అక్కడ ఉండడానికి కానీ, అతని మెయింటెనెన్స్ కానీ, భోజనాల ఖర్చు అయితే అయిందేమో కానీ కొన్ని లక్షల ఫీజు అనేది అక్కడ హాస్పిటల్లో పెట్టుకుందనమాట. అంతేకాకుండా హాస్పిటల్లో పెట్టుకుంది ఇప్పుడు అతని పని పట్ల అతని పనులలో అతను ఉన్నారన్నమాట. మరి ఇలాగ ఎన్ని వేల మందికి వైద్యం ఇచ్చి బసవతారక హాస్పిటల్ నడిపిస్తుందంటే ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చిన్న పిల్లలకు, చంటి పిల్లలకు గుండె ఆపరేషన్లు, వేల ఆపరేషన్లు చేపించి వారందరికీ కూడా ప్రాణాన్ని నిలబెట్టి ప్రాణం పోసిన వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. వీళ్ళెవరు కూడా ఊరికనే లేరండి. వీళ్ళెవరు కూడా సినిమాలు చేస్తూ ఒక 0.5% వాళ్ళ ఖర్చులు కుంచుకొని దాదాపు ఒక 30% కూడా ఇలా సేవా కార్యక్రమాలకే పెడుతున్నారంటే వీళ్ళని పట్టుకొని మనం ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కామెంట్ అనేది పెడితే నాకెందుకో ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. దాదాపు ఇంచుమించు ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందల అక్కడ వరదలు వచ్చేసి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వాలు చేసే ప్రయత్నం అనేది ఎంతో చేసినా సరే, ఎంత చేసినా కానీ తరిగే పరిస్థితి లేదు, ఎంత సాయం చేసినా కానీ తరిగే ఇబ్బందులు ఇంకా ఉన్నాయని అనుకునే సమయంలో నేనున్నా అంటూ మన తెలుగు హీరోలు వాళ్ళ వంతు వాళ్ళ సాయం చేసి వాళ్ళ మంచితనాన్ని ఏదో తెలుపుకుంటా ఉంటారు అనమాట. వాళ్ళ మంచితనం, మంచి గుణం అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఎన్నో విధాలుగా వాళ్ళు సాయం చేసిన వ్యక్తులే. అలాగే అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాగా వీళ్ళు ఎన్నో విధాలుగా సాయం చేసి మేమున్నాం, ఖచ్చితంగా మేము సాయం చేస్తాం, మేము వెనకాడమని చెప్పి ఎన్నో విధాలుగా సాయం చేసిన వ్యక్తులు వీళ్ళందరూ అనమాట. ఇదండి, ఇక నుంచి అయినా కానీ మీరు ఏమైనా విమర్శించాలంటే విమర్శించండి, అంతేగాని వ్యక్తిగతంగా విమర్శలు అనేది చేయడం అనేది ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ అయితే కాదన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.